హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి అనార్కలి ఫ్రాక్. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇట్లా వకరం పేపర్తో నెక్ని కట్ చేస్తున్నాం కదా, వీటిని క్లాత్ తోటి జాయిన్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని దీని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసుకోవాలి నెక్ని. బ్యాక్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ నెక్ని కూడా క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బాడీ పార్ట్స్కి ఒరిజినల్ని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ఎఫ్ అని రాసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్నాం. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్. దీనికి బ్యాక్ నెక్ని జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా సెట్ చేసుకొని
ఈ మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది డౌన్ అనేది కట్ చేసుకోవాలి ఈ చంక వైపుకి. ఇక్కడ డాట్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్రాస్ అనేది తీయాలి రెండు పక్కలు కూడా. ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత 1 ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీయాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. దీన్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ నెక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకొని ఈ విధంగా షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇవి నార్మల్ హ్యాండ్సే ఇవి.
బాడీ పార్ట్కి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కింద లంగా పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పీసులన్నిటిని కూడా ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సెట్లు అయితే ఉన్నాయి కదా, ఇట్లా ముడేసుకున్నాం దేనికి దానికి విడివిడిగా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. వీటన్నిటిని ముందు పార్ట్కి, వీటన్నిటిని కూడా వెనక పార్ట్కి రెండిటికి వచ్చే విధంగా కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి ముందైతే. ముందుగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ముందు వచ్చేసి ఇలా డిజైన్ ఉన్న క్లాత్ని ముందు సెట్ చేసుకొని దీని పక్కనే ప్లెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక డిజైన్ క్లాత్, ఒక ప్లెయిన్ క్లాత్, మళ్ళీ ఇంకొక డిజైన్ క్లాత్, వీటన్నిటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకదానికొకటి జాయింట్లు చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా ఒకదానికొకటి జాయిన్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాక్స్ టైప్ ప్లీట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ టైప్లో సెట్ చేసుకోవాలి. దీనికి మధ్యలో ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా ఈ అంచును ఇక్కడ కుట్టు అనేది ఉంది కదా, ఈ కుట్టు తీసుకొచ్చి ఇక్కడ ఈ గీత దగ్గర సెట్ చేసుకోవాలి. ఈ కుట్టు తీసుకొచ్చి ఇక్కడ గీత దగ్గర సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఈ దీని దగ్గర నుంచి దీని మీద మనం ప్లెయిన్ మీదే కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉన్న క్లాత్ మీద కాకుండా ఇక్కడ ప్లెయిన్ అనేది ఉన్న చోటే ఈ డిజైన్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా అన్నీ కూడా లైన్ అంతా కూడా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ అనేది ఎంత సైజు ఉందో నడుము లూజు దానికి తగ్గట్టు వచ్చే విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లీట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ క్లాత్కి బాక్స్ టైప్ ప్లీట్స్ పెట్టిన తర్వాత ఈ ఒరిజినల్ని లైనింగ్తో జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి.
కరెక్ట్గా ఇక్కడ కట్ అనేది పెట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా ఒక కట్ అనేది ఉంటుంది. ఈ 2 కట్స్ కలిసే విధంగా సెట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్కి లంగా పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఈ విధంగానే తయారు చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా బాడీ పార్ట్కి రెండు వైపులు కూడా ఈ లంగా పార్ట్ని జాయిన్ చేసుకొని సైజ్ అనేది చేసుకోవాలి. అంతే, డ్రెస్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా కింద చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే చిన్న బార్డర్ టైప్లో లేస్ అన్న వేసుకున్న నీట్గా ఉంటుంది కింద వైపు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.